ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిన్న చెప్తా ఉన్నాడు, ఓ अभी नेकलेस रोड तोड़ते क्या? नेकलेस रोड तोड़ते नहीं है भाई साहब, उसको लीगली पब्लिक पर्पस यूटिलिटी के वास्ते लिए है, इसलिए वो लोग लीगली उसको लिए। आपका इलीगल बना है वो टैंक में, गूगल मैप अगर सर्च करे तो आपका कॉलेज 30% तालाब को कब्जा करके बनाए सो दिख रहा आपके गूगल मैप में, तो ग्रेसफुली आप तोड़ दो। और अकबर साहब बोल रहे कल हमारे बच्चे देख लेते, क्या देख लेते, मारते क्या गवर्नमेंट को? ఓవైసీది కూడా కూలగొట్టాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ కూలగొట్టకపోతే మీరు భయపడుతున్నట్టు ప్రజలు అనుకుంటారు, లేదనుకుంటే ఓటు బ్యాంక్ కోసమని మీరు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ విషయాలలో పోకండి, నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు దింపండి. యోగి ఆదిత్యనాథ్ని మీరు ఆదర్శంగా తీసుకొని బుల్డోజర్లు పంపించి కూలగొట్టండి. సరే, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా పేదవారికి చాలా అన్యాయం జరిగిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా పేదవారికి అన్యాయం జరుగుతుందా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కూస్తే పేదవాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది? అయితే అందులో అర్థం ఏంటంటే చాలా మంది బిల్డర్లు చెరువులలో బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో కట్టి పాపం వాళ్ళకి అమ్ముకున్నారు. అటువంటి వాటి మీద కొంచెం లీనియంట్ వ్యూ చూడండి అని ఆ విధంగా చెప్పడం జరిగింది. నేను కూడా కోరుకుంటున్నా, బీద వాళ్ళని, గరీబ్ వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మీరు మోసం చేసిన వ్యక్తిని పట్టుకోండి ముందు. ఆ బిల్డర్ వాడెవడు మై హోమ్స్ వాడు, తర్వాత రామేశ్వరరావు, తర్వాత రాజ్ పుష్ప వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ, మెగా కృష్ణారెడ్డి, ఇటువంటి దొంగలను, పెద్ద దొంగలను పట్టుకోండి. ఎందుకు మీరు చెరువులో వెంచర్లు చేసి బిల్డింగులు కట్టి అమ్మారు? వాళ్ళకి నష్టపరిహారం ఇప్పియండి కొన్న వాళ్ళందరికీ, బీద వాళ్ళకి. అప్పుడు చేస్తే నువ్వు రాబిన్ హుడ్ అని పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఆ విధంగా ప్రవర్తించమని చెప్తాను. సరే, ఇప్పుడు నేను ఒక ప్లేస్ కొన్నాను, అది కాస్త ఇప్పుడు చెరువు దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను లాస్ అయినట్టు సార్, నాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు వాటిని కూడా కన్సిడర్ చేసి మీరు బీద వాళ్ళకి న్యాయం చేయండి, అధికారులను శిక్షించండి, ముందు ఆ బిల్డర్లను అరెస్ట్ చేయండి, ఆ దొంగలందరినీ జైల్లో పెట్టండి, బిల్డర్లని పెట్టి వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ వసూలు చేసి ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు పెట్టితే సామాన్య ప్రజలు కొనుక్కున్నారో వాళ్ళకు న్యాయం చేయమని చెప్పి నేను కూడా మీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఓకే.